మధ్యప్రదేశ్లోని తార్ జిల్లా దొంగలకు చాలా ఫేమస్. ఆ జిల్లా నుంచి వచ్చే రకరకాల గ్యాంగులు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటాయి. ఒక్కో ఊరిని లేదంటే సిటీని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటారు తార్ దొంగలు. ఇప్పుడు వీరి కన్ను ఆంధ్రప్రదేశ్పై పడినట్టుగా కనిపిస్తోంది. వరుసగా జరుగుతున్న దొంగతనాలు ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి కూడా. తాజాగా అనంతపురంలో జరిగినటువంటి ఒక చోరీ కేసులో దొంగలను చెవులు పట్టి లాక్కొచ్చారు పోలీసులు. మరి మిగతా కేసుల్లో దొంగల సంగతేంటి? వారు దొరుకుతారా? పోలీసులు పట్టుకుంటారా? ఒకటి కాదు, రెండు కాదు, 4-5 రాష్ట్రాల్లో వరుస దొంగతనాలు. పగలు రెక్కి నిర్వహిస్తారు, రాత్రి పక్కా స్కెచ్తో వచ్చి దోపిడీ చేసి పరారవుతారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, దోచుకుని రాష్ట్రాలు దాటిపోతారు. దేశంలో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో చోరీలు. ఉత్తర భారతానికి చెందిన దొంగల ముఠాల పనితనం అలా ఉంటుంది. మరి ఈ గ్యాంగులు ఓ ఇంటిని టార్గెట్ చేశాయంటే ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే. అయితే అనంతపురం పోలీసులు చోరీ కేసును సీరియస్ గా తీసుకుని ధార్ గ్యాంగ్ ఆట కట్టించారు. జనవరి 22న అనంతపురంలో భారీ చోరీలు జరిగాయి. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీ శివారు ప్రాంతం రాజహంస స్వీట్ హోమ్స్ లోని శివారెడ్డి, రంజిత్ రెడ్డి, శివశంకర్ నాయుడు ఇళ్లలో వరుసగా చోరీలు జరిగాయి. తాళం వేసిన ఇళ్లలో చొరబడి సుమారు 2.13 కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. అనంతపురం నగరంలో ఈ స్థాయిలో చోరీ ఎప్పుడూ జరగలేదు. బాధితులు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేకంగా 4 బృందాలను రంగంలోకి దింపారు. చోరీలు జరిగిన ఇళ్లలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ల సాయంతో ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా ఇది లోకల్ దొంగల పని కాదని భావించారు. అదే సమయంలో దేశంలో పేరు మోసిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ గ్యాంగ్ పనిగా గుర్తించారు. ధార్ జిల్లా చడవాడ్ గ్రామం నుంచి వీరు వచ్చినట్టు సమాచారం వచ్చింది. నారు పచావర్, సావన్, మహబత్, మొట్ల మొత్తం 4 కలిసి జనవరి 16న తమ సొంతూరు నుంచి బయలుదేరి ఇండోర్, ఇటార్సీ వరకు బస్సుల్లో వచ్చారు. అక్కడి నుంచి నేరుగా తమిళనాడులోని సేలంకు రైలులో చేరుకున్నారు. అటు నుంచి ధర్మపురికి వెళ్లి 2 బైకులను దొంగలించి బెంగళూరు మీదుగా దొంగలించిన 2 వీలర్లపై పెనుకొండ వైపు బయలుదేరి వచ్చారు. పెనుకొండ సమీపంలో ఓ బైక్ రిపేర్ కావడంతో అక్కడే వదిలేశారు. పెనుకొండ సమీపంలో మరో బైక్ దొంగలించి అనంతపురం చేరుకున్నారు. అనంతపురంలో చోరీల తర్వాత దొంగలు హైదరాబాద్ కి వెళ్లి దొంగలించిన సొమ్మును వాటాలు పంచుకున్నారు. అక్కడి నుంచి కొందరు సొంతూళ్లకు వెళ్లగా మరికొందరు ఇక్కడే సొత్తును విక్రయించేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకుని విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చోరీలు చేసేది 4 మాత్రమే కాదని మొత్తం 60 మంది ఈ గ్యాంగ్ లో ఉన్నట్టు గుర్తించారు. ఒకే ప్రాంతానికి చెందిన వీరంతా గ్రూపులుగా విడిపోయి చోరీలు చేసేవారు. వీరంతా మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా టాండా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందిన వారే. వృత్తి వ్యవసాయ కూలీలు, ప్రవృత్తి దొంగతనాలు చేయడం, తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేయడం, పగలు రెక్కీ చేసి రాత్రి వేళల్లో చోరీలు చేయడం గ్యాంగ్ స్టైల్. చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలి అని చోరీలు చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్లలో ధార్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ గా ఉంది. దొంగలించిన సొత్తును రమేష్ అనే వ్యక్తికి విక్రయిస్తుంది గ్యాంగ్. సాధారణంగా బంగారు ఆభరణాలను చాలా జాగ్రత్తగా తూకం వేస్తారు. ఈ గ్యాంగ్ మాత్రం ఎలాంటి తూకం లేకుండా అందాజుగా లెక్క గట్టిచ్చేస్తుంది. అనంతపురంలో దొంగతనం చేసిన తర్వాత 4 కలిసి హైదరాబాద్ కి వెళ్లారు. నారు పచావర్, సావన్లు హైదరాబాద్ లో ఉండే దొంగ సొత్తును విక్రయించే ప్రయత్నం చెయ్యగా కుదరలేదు. బెంగళూరులో అమ్మేందుకు విఫల యత్నం చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన రిసీవర్ రమేష్ ను ఫోన్ లో సంప్రదించి చోరీ సొమ్మును కొనాలని కోరారు. రమేష్ దొంగ సొత్తులను కొనటంలో దిట్ట. అయితే ఆ సమయంలో తనకు వీలు కుదరకపోవడంతో తన కొడుకైన సునీల్ ను పంపాడు. ఈ ముగ్గురు స్థానిక రాయల్ నగర్ లో బేరం చేసుకుంటూ ఉండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నారు పచావర్, సావన్, సునీల్ లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం చోరీల్లో పాల్గొన్న మహబత్, మొట్లలు సొంతూళ్లకు వెళ్లారు. రిసీవర్ సునీల్ తండ్రి రమేష్ కూడా పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన ముగ్గురు నుంచి 90 లక్షల రూపాయలు విలువ చేసే 59 తులాల బంగారం, వజ్రాభరణాలు, 19 లక్షల నగదు, 3 బైకులు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్యాంగ్ ని మనము బస్ చేయడం జరిగింది. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 90 lakhs వర్త్, ఆల్మోస్ట్ 1 crore వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 19,35,000 క్యాష్ అండ్ ఒక 3 2 వీలర్స్ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది. అండ్ 2 మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఏమేమి హౌస్ బ్రేకింగ్ పర్పస్కి వాడుతారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. ఒకసారి వీళ్ళ ఎంఓ చూసినట్టయితే వీళ్ళు ఓన్లీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి విల్లాస్
పాష్ లొకాలిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు. ఏపీలో ధార్ గ్యాంగ్లతో పాటు ఉత్తర భారతం నుంచి వచ్చిన అనేక గ్యాంగులు పోటీ పడి మరీ దోపిడీలకు తెగబడుతున్నాయి. ధార్, బచాడే, భూరియా, చంబా, పార్దు గ్యాంగ్లు వరుస దొంగతనాలతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏలూరు, పల్నాడు, అనంతపురం, తిరుపతి ఇలా 3 వారాల్లో 4 భారీ దొంగతనాలు జరిగాయి. సంక్రాంతి సమయంలో ఏలూరులోని ఓ బంగారు దుకాణం నుంచి భారీగా నగలు, వెండి వస్తువులు దోచుకొని 4 దొంగల గ్యాంగ్ పరారయ్యింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వారంతా విజయవాడలో రైలెక్కినట్లుగా గుర్తించారు. 4 ప్రత్యేక బృందాలు యూపీకి, అక్కడి నుంచి రాజస్థాన్కు వెళ్లి గాలింపు చేపట్టారు. కుల్దీప్ శర్మ, మనోజ్ కుమార్ ను యూపీలో, మహేందర్ సింగ్, రాజేష్ కుష్వను రాజస్థాన్లో అరెస్టు చేసి ఏలూరుకు తీసుకొచ్చారు. మొత్తం 73 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు రికవరీ చేసి నిందితులను జైలుకు పంపారు. పల్నాడు జిల్లాలోని 3 ప్రాంతాల్లో సంక్రాంతి వేళ దొంగలు చోరీలకు పాల్పడ్డారు. రాజస్థాన్ నుంచి వచ్చిన దొంగలు ముందుగా విజయవాడ, గుంటూరులో బైకులు దొంగతనం చేశారు. వాటిపై పల్నాడు జిల్లాకు వెళ్లి అక్కడ ఇల్లు దోచేశారు. అనంతరం అవే బైక్లపై మరో ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి రైలెక్కి పారిపోయారు. వీరి కోసం ఇప్పుడు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో తిరుపతి, తిరుచానూరులోని సివిఆర్ విల్లాల్లోకి దొంగలు చొరబడ్డారు. ముందుగా 81వ విల్లాలో చొరబడి కిలో బంగారం దోచుకెళ్లారు. తర్వాత పొరుగునే ఉన్న జగదీష్ ఇంట్లోకి చొరబడి 480 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న తిరుపతి పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.